నిన్న టీడీపీ క్యాండిడేట్ లిస్టు ప్రకటించారు. చాలా సంతోషం. నిజంగా బ్యూటిఫుల్గా, అసలు నిజంగా అద్భుతం. ఈరోజు మమ్మల్ని మొన్న వరకు ఎగతాళి చేసిన ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి, ఐ థింక్ ఈరోజు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు వైవి సుబ్బారెడ్డి. మేము ప్రకటించిన ఇన్ఛార్జీలుకి టికెట్ ఉంటుందా లేదా గ్యారంటీ లేదు అని చెప్పాడు. ఈరోజు మేము చెప్తున్నాం, జనసేన టీడీపీ పొత్తు ఉండదు, పొత్తు సింహం లాగరా, సింగిల్గా రా అని మీరు పవన్ కళ్యాణ్ గారిని 100 సార్లు అడుగుంటారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఇంకా లిస్టు రిలీజ్ చేసే ధైర్యము దమ్ము లేదు మీకు, ఇంకా కూడా ప్రకటించే ధైర్యం లేదు మీకు. ఇప్పుడు కూడా అదేందో దాన్ని ఏమంటారా, ఇన్ఛార్జీలు నీళ్ళ సమన్వయకర్త. మాకు సమన్వయకర్తలు అవసరంలా, ఇంకా టికెట్లుగా ఇష్యూ చేసేసాం క్యాండిడేట్లకి. ఇప్పుడు కన్నా మీకు ధైర్యం ఉంటే, ఇప్పుడు కన్నా మాటలు ఆపి ఆ చీటీ ఎవరితో చినిగిపోద్దో, ఆ చీటీ ఎవరితో చింపుతారో కూడా మీరు తొందరగా ప్రకటిస్తే మీ కార్యకర్తల్లో చాలామంది నాయకులు కార్యకర్తలు మీ పార్టీని వదిలి పారిపోయేదానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నిన్న టీడీపీ క్యాండిడేట్ లిస్టు ప్రకటించారు. చాలా సంతోషం. నిజంగా బ్యూటిఫుల్గా, అసలు నిజంగా అద్భుతం. ఈరోజు మమ్మల్ని మొన్న వరకు ఎగతాళి చేసిన ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి, ఐ థింక్ ఈరోజు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు వైవి సుబ్బారెడ్డి. మేము ప్రకటించిన ఇన్ఛార్జీలుకి టికెట్ ఉంటుందా లేదా గ్యారంటీ లేదు అని చెప్పాడు. ఈరోజు మేము చెప్తున్నాం, జనసేన టీడీపీ పొత్తు ఉండదు, పొత్తు సింహం లాగరా, సింగిల్గా రా అని మీరు పవన్ కళ్యాణ్ గారిని 100 సార్లు అడుగుంటారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఇంకా లిస్టు రిలీజ్ చేసే ధైర్యము దమ్ము లేదు మీకు, ఇంకా కూడా ప్రకటించే ధైర్యం లేదు మీకు. ఇప్పుడు కూడా అదేందో దాన్ని ఏమంటారా, ఇన్ఛార్జీలు నీళ్ళ సమన్వయకర్త. మాకు సమన్వయకర్తలు అవసరంలా, ఇంకా టికెట్లుగా ఇష్యూ చేసేసాం క్యాండిడేట్లకి. ఇప్పుడు కన్నా మీకు ధైర్యం ఉంటే, ఇప్పుడు కన్నా మాటలు ఆపి ఆ చీటీ ఎవరితో చినిగిపోద్దో, ఆ చీటీ ఎవరితో చింపుతారో కూడా మీరు తొందరగా ప్రకటిస్తే మీ కార్యకర్తల్లో చాలామంది నాయకులు కార్యకర్తలు మీ పార్టీని వదిలి పారిపోయేదానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను.